విరాట్ కోహ్లీ. ఇతను ఒక ఇండియన్ క్రికెటర్‌గా ప్రపంచం మొత్తానికి తెలుసు. అతను గ్రౌండ్‌లో దిగితే ఖచ్చితంగా సెంచరీలతో ప్రతి దేశాన్ని కూడా వణికించేవాడు. ఇప్పుడు గ్రౌండ్ బయట ఆయన ఒక బిజినెస్ మొదలుపెట్టాడు. ఆ బిజినెస్‌లో ఫస్ట్ రోజే సెంచరీ కొట్టాడు. అది కూడా కోట్లలో. ఆ దెబ్బకి అంటే గ్రౌండ్‌లో కొట్టే సెంచరీలకి ప్రత్యర్థి దేశాలు వణికితే, ఈ సెంచరీకి బయట కొట్టిన సెంచరీకి అడిడాస్ అండ్ పూమా ఈ 2 కంపెనీలు కూడా వణికిపోతున్నాయి. అసలు ఏం జరిగింది? అడిడాస్ అండ్ పూమా అంటే ఈ పూమాతో ఆల్రెడీ కోహ్లీ ఇంతకు ముందు ఉండేవాడు కదా బ్రాండ్ అంబాసిడర్‌గా, అది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో అది నిజంగా రేపు అడిడాస్ అండ్ పూమా కంపెనీల యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా గందరగోళంలో పడేశాయి. సో అసలు ఏం జరిగిందని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని ఒక మాట మన తెలుగులో ఒక సామెత ఉంది. సో మన కెరీర్ ఎప్పుడైతే పీక్స్ లో ఉంటుందో ఆట పరంగా కానీ అంటే మనం కెరీర్ ఏదైతే ఎంచుకున్నామో ఆ డిజిగ్నేషన్ పరంగా మన కెరీర్ ఎప్పుడైతే పీక్స్ లో ఉంటుందో అప్పుడే మన బ్రాండ్ అనేది చాలా పీక్స్ లో ఉంటుంది. ఆల్రెడీ అంటే క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఓకే ఫుట్బాల్లో ఆయన తెలుసు ప్రతి ఒక్కరికి, అంతటి క్రేజ్ క్రికెట్లో ఓన్లీ అంటే అన్ని దేశాలు కలిపినా సరే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో కోహ్లీకి ఉన్నంత బ్రాండ్ వాల్యూ ఎవరికి కూడా లేదు. ఇది నిజంగా అందరికీ తెలిసిన సత్యం. సో ఇప్పుడు ఆ బ్రాండ్ వాల్యూ ఏదైతే ఆ బ్రాండ్ వాల్యూ ఉందో దాన్ని తన బిజినెస్ పరంగా యూజ్ చేసుకోవాలనుకున్నాడు. సో ఇప్పుడు అందరు క్రికెట్లో ఏం చేస్తారు, ఏదో ఒక దానికి ప్రొడక్ట్ కానీ కంపెనీకి కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి మాత్రమే చూస్తారు. కానీ కోహ్లీ అలా ఆలోచించలేదు. తన యొక్క బ్రాండ్ని తన యొక్క బిజినెస్గా చేసుకోవాలనుకున్నాడు. ఇది నిజంగా చాలా గొప్ప ఆలోచన. చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా కోహ్లీ యొక్క కెరీర్ అనేది క్రికెటర్ పరంగా ఆల్రెడీ చివరి స్టేజ్కి వచ్చింది. సో ఈ క్రమంలో ఆయన బ్రాండ్ వాల్యూని ఒక బిజినెస్గా మలుచుకోవాలన్న ఆలోచన అయితే ఏదైతే ఉందో ఆ మలుచుకున్న ఆ తీరులో ఫస్ట్ రోజే ఆయన కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. అలా బద్దలు కొట్టిన ఆ కుంభస్థలం దెబ్బకి పూమా అండ్ అడిడాస్ అల్లాడిపోయి 182 ఇప్పుడు ఏదైతే కోహ్లీ యొక్క జెర్సీ నెంబర్ ఉందో 18 దాని యొక్క బ్రాండ్తోనే 180 అనే షూస్ని కేవలం షూసే అందరికి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కానీ షూస్ మాత్రమే కాదు ఆల్రెడీ టీ షర్ట్స్ అన్ని కూడా ఈ 180 అనే బ్రాండ్ మీద ఆల్రెడీ మార్కెట్లో స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు ఇది 2017లో పూమా కంపెనీ ఏదైతే ఉందో అది విరాట్ కోహ్లీకి ఆఫర్ చేసింది 110 crores. ఆ 110 crores ఈ విరాట్ కోహ్లీ యొక్క బ్రాండ్ అయిన 182 షూస్ అండ్ టీ షర్ట్స్ అన్నిటినీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ పరంగా పూమా కంపెనీ వాళ్ళ యొక్క కంపెనీ ద్వారా 182 షూస్ షర్ట్స్ ఇవన్నీ అమ్మారు, చాలా మంచి లాభాలు పొందారు. అదే 8 years తర్వాత అదే పూమా కంపెనీ విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా 300 కోట్లకి కుదుర్చుకున్నారు. కానీ 300 కోట్ల ఒప్పందం ఏదైతే కుదుర్చుకున్నారో దాన్ని విరాట్ కోహ్లీ తిరస్కరించాడు 8 years తర్వాత 2025లో. విరాట్ కోహ్లీ దాని తర్వాత ఇండియాలో ఉన్న అగ్లిటాస్ అనే కంపెనీతో, అది కూడా ఒక స్పోర్ట్స్ కంపెనీ, దాంతో డీల్ కుదుర్చుకున్నారు. ఇది ఎందుకంటే ఒకటి ఇక్కడ విరాట్ కోహ్లీ యొక్క గొప్ప మనసు మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూమా అనేది మన దేశం యొక్క కంపెనీ కాదు, జర్మనీకి సంబంధించినది అది. సో పూమా కంపెనీతో వదిలేసి ఇండియాలో ఉన్న అగ్లిటాస్ అది కూడా ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. బెంగళూరు అంటేనే తెలుసు అందరికి, కోహ్లీకి అది చాలా ఫెమిలియర్ ప్లేస్. ఆయనకి ఇండియాలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంటే అందులో ఎక్కువ కూడా బెంగళూరు తరపు నుండే ఎక్కువ ఆయనకు ఉన్నారు. అక్కడ అభిమానించే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో బెంగళూరులో ఉండే ఈ కంపెనీలో అగ్లిటాస్ అనే కంపెనీతో ఈయన కోహ్లీ అదే 180 ఈయన బ్రాండ్ని ప్రపంచం మొత్తం విస్తరింపజేయడానికి ఆ కంపెనీతో డీల్ పెట్టుకున్నారు. ఆ కంపెనీతో మాత్రమే ఎందుకు డీల్ పెట్టుకున్నారు అంటే ఆల్రెడీ పూమా నెక్స్ట్ ఈ అడిడాస్ అనేది ఇంకోటి రీబాక్ అనేది ఇవన్నీ ఆల్రెడీ ప్రపంచం మొత్తం గుర్తింపు పొందిన గొప్ప కంపెనీలు. అగ్లిటాస్ అనే కంపెనీ చాలా తక్కువ మందికి తెలుసు, అది కూడా స్పోర్ట్స్ కంపెనీ అండ్ అందులో షూస్ టీ షర్ట్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేస్తారు. అది కూడా ప్రపంచం అన్ని దేశాలకి ఎగుమతి చేస్తారు. బట్ పూమాతో కంపేర్ చేస్తే ఇంతకు ముందు ఏదైతే అంబాసిడర్గా ఉన్నాడో దానితో కంపేర్ చేస్తే అగ్లిటాస్ అనేది చిన్నదైనా సరే ఇండియాలో ఉన్నది. దానికి తోడు ఆ కంపెనీ యొక్క మెయిన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మెయిన్ అంటే ఆ కంపెనీని డీల్ చేసే వ్యక్తి మేనేజర్గా ఎవరైతే ఉన్నారో అభిషేక్ గంగూలీ, ఈయన ఇంతకు ముందు పూమాల కంపెనీలోనే పనిచేశారు, అక్కడే ఆయన ఉన్నారు. అక్కడ పూమా కంపెనీకి ఏదైతే లాభాలు అయితే వచ్చాయో అదంతా ఈయన నేతృత్వంలోనే జరిగింది.
సో ఆల్రెడీ దానికి అంబాసిడర్ గా ఉన్న కోహ్లీకి ఆయన గురించి తెలుసు. ఇప్పుడు ఆయన అగ్లిటాస్ లో ఉన్నారు కాబట్టే ఆ కంపెనీతో ఈయన ఇప్పుడు డీల్ కుదుర్చుకున్నాడు. సో డీల్ కుదుర్చుకోవడమే కాదు, 40 crores అమౌంట్ కూడా ఆ కంపెనీకి ఈయన తరపున పెట్టుబడిగా పెట్టారు. సో దీనివల్ల ఆయన ఎప్పుడైతే ఆ గ్రాండ్ లాంచ్ అనేది స్టార్ట్ అయ్యిందో కోహ్లీ 180 బ్రాండ్ది, అక్కడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 24 hours లోపు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి 24 hours, విత్ ఇన్ 1 డేలో 138 crores ప్లస్ కలెక్ట్ చేసింది. ఇది నిజంగా చాలా పెద్ద రికార్డు. ఇందాక సెంచరీ అనుకొని చెప్పాను కదా, 138 crores సేల్ అయ్యి. ఇక్కడ అందరు కూడా షూ యొక్క రేటు ఏదైతే ఉందో 9,230 రూపీస్, అది విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ అంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోయారో అప్పటికే ఆయన కొట్టిన రన్స్ 9,230, అందుకనే ఆ ప్రైజ్ అనేది పెట్టారు. అండ్ ఇది 1 డేలో ఎంతమంది కొన్నారో తెలిస్తే షాక్ అవుతారు. 1,50,000 మెంబర్స్ కొన్నారు. 1,50,000 మెంబర్స్ మల్టిప్లై ఇంటూ 9,230, 138 crores ప్లస్ వచ్చింది. సో ఇది నిజంగా వరల్డ్ రికార్డ్. అంటే ఆయన బ్రాండ్ వాల్యూ ఎంత గొప్పగా, అంటే ఏ స్టేజ్లో ఉందో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఒక బిజినెస్లోకి వస్తే ఇది నిజంగా ముందు చెప్పినట్టు మన బ్రాండ్ వాల్యూ ఎప్పుడైతే మనం అలా బ్రాండ్ అంబాసిడర్గా ఉండిపోకూడదు. మన బ్రాండ్ వాల్యూని ఒక బిజినెస్గా మనం మలుచుకోవాలి. అది కోహ్లీ తీసుకున్న చాలా గొప్ప డెసిషన్. సో దీనివల్ల నిజంగానే అడిడాస్కి పూమాకి చాలా అంటే చాలా పెద్ద దెబ్బే తగులుతుంది. నా వరకు వస్తే ఇక్కడ కోహ్లీ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో బిజినెస్గా చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఇక్కడ ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కోహ్లీ షూస్, అదే ఆ 180 బ్రాండ్ ఏదైతే ఉన్నాయో, టీ షర్ట్స్ అవని ఆ షూస్ అవని, మీరు షూస్ని బాగా గమనించగలిగితే రెడ్ కలర్లో ఉంటాయి. అండ్ ఆ రెడ్ కలర్లో ఆ షూస్ పైన లేయర్స్ ఉంటాయి. మీరు అవన్నీ బాగా గమనిస్తే దానిపైన కోహ్లీ యొక్క సిగ్నేచర్ కూడా ఉంటుంది. దానికి అంటే ఇక్కడ కోహ్లీకి క్రికెట్ అంటే ఎంత ప్రేమో అనేది ఆ షూస్ డిజైన్ కూడా మనం చూస్తే తెలుస్తుంది. ఆ షూ డిజైన్ ఆ రెడ్ కలర్లో ఎందుకు పెట్టారో తెలుసా? అందరూ అనుకుంటా ఉంటారు ఆర్సీబీ రెడ్ జెర్సీ ఉంటుంది కదా, అది కాదు. ఇప్పుడు క్రికెట్ అంటేనే అందరూ బ్యాట్ అనేది నార్మల్, బాల్ లేకపోతే క్రికెట్ అనేది ఆడలేరు. బ్యాట్ అనేది ఏదైనా పట్టుకొని ఆడొచ్చు. ఇప్పుడు మన పల్లెటూరులో కానీ ఎక్కడైనా మెయిన్ క్రికెట్ గుర్తింపు ఏదంటే బాల్. అందులో ఫస్ట్ క్రికెట్ గుర్తింపు ఫస్ట్ తెచ్చింది ఏదంటే రెడ్ బాల్. టెస్ట్ క్రికెట్ టెస్ట్ రన్సే పెట్టారు కదా, అదే రెడ్ బాల్. ఆ రెడ్ బాల్ పైన మనకి ఏవైతే ఆ లేయర్స్ ఉంటాయో 6 రోస్ ఏవైతే ఉంటాయో దారంతో ఇలాగా, ఆ 6 ఆ రోస్ లేయర్స్ యొక్క ఆ డిజైన్ కూడా మనకి షూస్ పైన ఉంటుంది. ఆ బాల్ యొక్క కలరే ఆ షూస్కి ఇచ్చాడు, ఆ టీ షర్ట్స్కి ఇచ్చాడు. అంటే క్రికెట్ యొక్క బంతి యొక్క రూపంలో ప్రతిదీ డిజైన్ ఉండేది, ప్రతిదీ కూడా ఆ షూస్ పైన ఉండేలా చూసుకున్నాడు. సో ఇక్కడే మనకి కోహ్లీకి క్రికెట్ అంటే ఎంత ప్రాణం కూడా మనకు తెలుస్తుంది. ఆయన బిజినెస్లో కూడా దాన్ని పక్కన పెట్టలేదు, దాన్ని పెట్టుకొని బిజినెస్ చేశాడు. కోహ్లీ బ్రాండ్ 180 ఆ నెంబరు, నెక్స్ట్ 180 నెంబరు, అండ్ ఆ బాల్ యొక్క కోహ్లీకి ఏదైతే టెస్ట్ క్రికెట్లో ఆ రన్స్, నెక్స్ట్ టెస్ట్ క్రికెట్లో ఉండే ఆ బంతి తోలుగా కలరు, ఆ లేయర్స్ అన్ని కూడా ఆయన బిజినెస్లో పార్ట్ చేశాడు. సో ఇది నిజంగా కోహ్లీ యొక్క గొప్ప మనసుకి నిదర్శనం ఇక్కడ. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అంటే నా తరపు నుండి కోహ్లీకి చాలా మంచి విజయం తెచ్చిపెట్టాలి. ఆల్రెడీ తెచ్చిపెట్టింది. ఇంతకన్నా గొప్పగా ఆయన యొక్క కీర్తి, మన భారతదేశం యొక్క కీర్తి కూడా దీనివల్ల పెరుగుతుంది. భారతదేశం యొక్క కంపెనీ అగ్లిటాస్ అనే కంపెనీ ప్రపంచం మొత్తం కోహ్లీ ద్వారా విస్తరింపజేస్తుంది. సో ఇది సక్సెస్ అయితే మన ఇండియాకి కూడా మంచి పేరు తీసుకొస్తుంది. పూమా, అడిడాస్ లాంటి యొక్క కంపెనీలు దెబ్బతిండే మన అగ్లిటాస్ అంటే మన కంపెనీ, భారతదేశం యొక్క కంపెనీ కీర్తి రెండు కూడా కోహ్లీ వల్ల పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది గొప్ప పరిణామం. ప్రతి ఒక్క కోహ్లీ ఫ్యానే కాదు, ఇండియన్ ఫ్యాన్ కూడా చాలా అంటే చాలా గర్వించదగ్గ విషయం. సో దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ.